ఈరోజు మనం తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. నాకు చిన్న డౌట్ ఉంది ఎప్పటి నుంచో. తమిళనాడు అంటేనే వాళ్ళు పొద్దున్న లేస్తే మా గడ్డ, మా భాష, మాది 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 అని చెప్పి మాట్లాడతారు. ద్రావిడం 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 ద్రావిడ రాజకీయాలు అని చెప్పి మాట్లాడతారు. నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే, అన్నా దురై కానీ, కరుణానిధి కానీ, ఎంజీఆర్ కానీ, జయలలిత కానీ, ఈవెన్ మరి వీళ్ళెవ్వరూ మీరన్న ద్రావిడ సిద్ధాంతాల నుంచి వెళ్ళి ఉన్నోళ్ళు అయితే కాదు. అంటే వాళ్ళ వాళ్ళ ఫాదర్స్ అందరూ వేరు. మరి వాళ్ళకి ఇలా అప్లికేబుల్ అవుతుంది మీ ద్రావిడ సిద్ధాంతం? ఇది తప్పా కాదా? ఎందుకు మరి మీరే ఎవరికి సౌత్ ఇండియాలో ఎవరికి భాష మీద ప్రేమ లేనట్టు, మీ ఒక్కరికే ఉన్నట్టు ఎందుకు ఇంత బిల్డప్ చేసారు? అరే మీ లీడరే కరెక్ట్ లేరా? మీరు ఆయన కరెక్ట్ ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు పుట్టింది ఒక పార్టీ, పక్కా తమిళనాడుతో పుట్టిన పార్టీ అంటే ఒకటే టీవీకే నాకు తెలిసి. ఏంటంటే వాళ్ళ అయ్యలు కానీ అందరు కానీ తమిళనాడులో పుట్టి తమిళనాడులో చేసుకొని ఉన్నదంటే అదే. మరి మీకు ఎందుకండి ద్రావిడ సిద్ధాంతాలు అదే చెప్పి మాట్లాడు? జయలలిత చూసుకుంటే ఆమె ఇక్కడిది కాదు, కర్ణాటక. ఎంజీఆర్ చూసుకుంటే ఆయనే ఇక్కడ బై బర్త్ పుట్టిందే కాదు. రజనీకాంత్ కానీ ఆయన మరాఠీ. పాపం కమల్ హాసన్ ఉన్నాడు, ఏం చేసిళ్ళు? ఒక సీటుకు 2 సీట్లకు పరిమితం చేసిళ్ళు. అరే మీది ఎక్కడికి పోతుంది? మరి మీ ద్రావిడ సిద్ధాంతం ఎక్కడికి పోతుంది? మీ భాష మీద ప్రేమ ఎక్కడికి పోతుంది? భాష మీద ప్రేమ అంటే వచ్చి నీ భాష ఎవ్వడు మాట్లాడితే వాడు నీ భాష వాడు, నీ రాష్ట్రం వాడు అని కాదు కదా. ఎంతమంది ఉన్నారు, ఎట్లా పుట్టిళ్ళు, ఎక్కడ ఉంది? ఒక కనీసం 4 ఫాదర్స్ దాకా అవసరం లేదు. నీ తాత, నువ్వు, కర్ణ అనేది వాళ్ళ అయ్యనే మన తెలుగు సోర్స్ మాకు అవసరం లేదు. కానీ మరి ఎందుకు ద్రావిడ సిద్ధాంతం అని చెప్పి మీరు చేసేది కాకుండా పక్క రాష్ట్రాల్లోనే ఆన్ చేస్తున్నారు? ఎవరికి లేదు ఆ భాష మీద. మా తెలుగు ఎప్పుడైనా కానీ వెల్కమ్ ఉంటుంది. మా వాళ్ళు మాకుందిలే, మా వాళ్ళు వేస్ట్ కానీ ఎవడొచ్చినా ఓపెన్ చేస్తావు. అదొకటే మా తప్పు ఇప్పటివరకు కూడా. అది మాకు ఇప్పటివరకు కూడా మా భాష మీద మాకు రియలైజ్ అయితే లేదు. అది కాదు. ఇక ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ అనేది ఒక హైదరాబాదు, ఒక తెలంగాణ లేకుంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే టీం. కానీ ఎవడు చూడు సగం మంది క్రాస్ బీడోలు వేసుకొని వేరే జెర్సీలు వేసుకొని పోతారు. మరి ఏంది అసలు? ధోని ఎవడు ఒక్క ప్లేయర్ని పట్టుకుంటారు. అరే అంతమంది మన టీం రిప్రజెంట్ చేస్తున్నారు మన తెలుగు భాషని. మనమే చంపుకుంటున్నాం. అంతమంది రిప్రజెంట్ చేస్తుంటే మనమే చంపుకుంటున్నాం ఇక్కడ. ధోని కానీ, విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ కానీ వాడెవ్వడు వాళ్ళ టీంకు ఈవెన్ వాళ్ళోళ్ళు కూడా అంత చేయరు. మనోళ్ళు అంత చేసారు. వచ్చిన ప్రతిసారి ఓ పెద్దమ్మ గుడికి కూడా ఓ పార్ట్కేమిన్స్ ఎవడండి ఆస్ట్రేలియా పుట్టిండు, వాడొచ్చి తీసుకుపోయి హైదరాబాద్లో ఉన్న ఒక అనాథాశ్రమం పోయిండు. కావ్యమారణ దానికి ఎందుకు?